హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సెకండ్ పార్ట్ ఇంగ్లీష్లో మనం బయటికి వెళ్ళినప్పుడు అయితేనేమి ఫ్రెండ్స్తో మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మనకు కావాల్సినప్పుడు వద్దన్నప్పుడు ఎలాంటి పదాలు ఉపయోగిస్తామో వాటిని ఒకసారి చూద్దాము. ఒక 10 సెంటెన్స్ అయితే మనం దీంట్లో చెప్పుకోబోతున్నాము. శ్రద్ధగా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి ఈ వర్డ్స్ కావాలి, ఎలాంటి టాపిక్ మీద కావాలనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సరే, లెట్స్ గో స్టార్ట్. వీడియోలోకి వెళ్దాం. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? థర్డ్ వన్, స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్. నా విషయాలకు దూరంగా ఉండు. స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్. నా విషయాలకు దూరంగా ఉండు. ఫోర్త్ వన్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. పాసిబుల్, వీలైనంత త్వరగా రా. కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా రా. అడ్వైజ్, సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైజ్. సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య ఏమిటి? నా నుండి నీకు ఏమి కావాలి? వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ. నా నుండి నీకు ఏమి కావాలి? ఈరోజు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే. ఈరోజు ఏమి చేస్తున్నావు? లేదు, నాకు అక్కర్లేదు. నో, ఐ డోంట్ వాంట్. లేదు, నాకు అక్కర్లేదు. ఇవ్వండి, ఒకసారి మీరు చూసుకోండి. మీకు నచ్చినట్లయితే మీకు ఎలా కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో మరొకసారి మీరు మెన్షన్ చేయండి. అలాంటి వీడియోలు నేను మీకోసం ప్రిపేర్ చేసి వీడియో పెడతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఉంటాను మరి. మీ పద్మ.